టీటీడీ పరకమణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఏఐ వాడుకలోకి తీసుకురావాలని టీటీడీలో అవుట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యత ఉంటుందని, దీని కారణంగానే పరకమణిలో ఆ ఘటన జరిగిందని తెలిపింది. ఇక విరాళాల కౌంటింగ్ లో టేపులు ఏర్పాటు చేయాలని, విరాళాల కౌంటింగ్ లో భక్తులను ఎందుకు తీసుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది. పరకమణిలో జరిగిన నేరం దొంగతనం కన్నా మించిందని, ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమయ్యేలా విజిలెన్స్ టెక్నాలజీ తీసుకురావాలని సూచించింది. ఇక కౌంటింగ్ లో టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. మనగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి పరకామణిలో దొంగతనం జరిగినటువంటి విషయంలో ఇప్పటి వరకు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే తమ కోరికలు తీరే విధంగా, తమకున్నటువంటి కష్టాలు తీరే విధంగా ముడుపుల రూపంలో చెల్లించుకున్నటువంటి ఉండీల్లో ఈ యొక్క పరకామణి లెక్కింపుల్లో చూసుకున్నట్టయితే రవికుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి దొంగతనానికి పాల్పడటం మొత్తం కూడా సంచలనం రేపింది. 2023లో జరిగినప్పుడు ఈ యొక్క కేసును విజిలెన్స్ అధికారులు అప్పట్లో తీసుకోవడం, దీని పైన పూర్తి విచారణ ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ గారు దీనిపైన పూర్తి విచారణ చేశారు. అయితే ఇప్పటి వరకు చేసినటువంటి ఈ యొక్క విచారణలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హైకోర్టుకి ఒక షీల్డ్ కవర్లు సమర్పించడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు కూడా దీని మీద ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉంటారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కాకుండా ఇక ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు పెట్టాలని, అలాగే విజిలెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా రానున్న రోజుల్లో దీనిపైన ఇప్పటికే రవికుమార్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగి పెద్దజీఎం గారి మఠంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతను ప్రస్తుతం దీనిపైన పూర్తి అన్ని కోణాల్లో చూసుకున్నట్టయితే రవికుమార్ మీద చుట్టుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు వెలుగులో కూడా రావడం జరిగింది. నేను చేసినటువంటి తప్పు పశ్చాత్తాపానికి నా ఆస్తి మొత్తం కూడా రాయిస్తున్నా అనేటువంటి కోణంలో ఇవ్వడం, గతంలో ఆ యొక్క ఆస్తినే కాదు దానికి కేవలం పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం, అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి తీసుకుని పశ్చాత్తాపం కింద విడిచిపెట్టడం అనేది దాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఖండించేటువంటి అంశంగా ఈ రోజు లేవనెత్తింది. దీనిపైన హైకోర్టు మొత్తం చూసిన తర్వాత సిఐడికి అప్పచెప్పడం, సిఐడి విచారణలో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు వన్ టౌన్ లో పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి అవి, అలాగే ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజింగ్ కేసు, ఇవన్నీ కూడా కోర్టుకు సమర్పించిన తర్వాత ఈ రోజు ప్రస్తుతము దీన్ని తాత్కాలికంగా ఎవరైతే ఉంటారో వీళ్ళని అక్కడ పరకామణిలో లేకుండా పర్మనెంట్ ఉద్యోగస్తులను పెట్టాలని విజిలెన్స్ విభాగం అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తూ అనుక్షణం డేగకళ్ళు వేసుకుని మరీ చూడాలనేటువంటి నేపథ్యాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విచారణలో భాగంగా శుక్రవారం మరొక వాయిదా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మన సార్. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.